వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు నేటి నుంచి అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ప్రారంభమయ్యాయి. మార్చి 24 వరకు జరగనున్న ఈ పరీక్షల కోసం ఇంటర్మీడియట్ బోర్డు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. టైట్ టేబుల్ ప్రకారం పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సమయపాలన పాటించాలని అధికారులు ఆదేశించారు. ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10,57,899 మంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారు. అందులో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 5,31,275 మంది విద్యార్థులు, సెకండరీ విద్యార్థులు 5,26,264 మంది ఉన్నారు. స్టేట్లో మొత్తం 1,537 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. అమ్మా లోపలికి వెళ్ళు. మీరు వెళ్ళిపోవాలండి, వెళ్ళిపోండి. తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. గుర్రపు శెట్టి జూనియర్ కళాశాల, వేం కాలేజీ, విశ్వం విక్రమ్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 4 కేంద్రాలలో విద్యార్థులు హాజరయ్యారు. ప్రతి కేంద్రంలో ఎలాంటి అసౌకర్యం లేకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అర్బన్ సిఐ వెంకటేశ్వర్లు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని సంగం మండలంలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ఓ విద్యార్థికి అగ్ని పరీక్షగా మారాయి. కందుల రామ్సాయి అనే విద్యార్థి తండ్రి శివకుమార్ ఆదివారం గుండెపోటుతో మరణించగా ఒకవైపు తండ్రి ఖననం కార్యక్రమం, మరోవైపు పరీక్ష ఉండటంతో అతడు తీవ్ర విషాదంలోకి మునిగిపోయాడు. కుటుంబ సభ్యులు, కళాశాల కరస్పాండెంట్ మధురా భాష సలహాతో దుఃఖాన్ని అధిగమించి పరీక్ష హాలుకు బయలుదేరాడు. పరీక్ష కేంద్రం వద్ద కన్నీటి పర్వతమైన అతడిని అందరూ ఓర్తార్చగా తండ్రి ఆశయాన్ని నిలబెట్టేందుకు తన విద్యా భవిష్యత్తు కోసం పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు. తిరుపతి జిల్లా చంద్రగిరి పట్టణంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. ప్రధాన గేటు వద్దనే విద్యార్థులను తనిఖీ చేసి కేంద్రాలకు పంపుతున్నారు. ప్రభుత్వ బాలుర బాలికల జూనియర్ కళాశాలను పరీక్ష కేంద్రాలుగా ఏర్పాటు చేసి పోలీసుల బందోబస్తీ పరీక్షా కేంద్రాల్లో 144 సెక్షన్ సిఐ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో అమలు చేస్తున్నారు.
గడిచిన 3 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ఆశా వర్కర్లు నిరసనకు దిగారు. ఇందులో భాగంగా హైదరాబాద్లోని కోటిలో ఉన్న డిఎంహెచ్ఓ కార్యాలయం వద్ద ఆశా వర్కర్లు చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గత 3 నెలలుగా వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తక్షణమే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది ఆశా వర్కర్లు కార్యాలయాన్ని ముట్టడించారు. నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు నిరసనకారులను బలవంతంగా అక్కడి నుంచి ఈడ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ తోపులాటలో ఒక ఆశా వర్కర్ ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోవడంతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. తోటి వర్కర్లు ఆందోళన వ్యక్తం చేయగా పోలీసులు వెంటనే స్పందించి ఆమెను అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వికారాబాద్ జిల్లాలోని తాండూరు ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా రోడ్లపైన నీరు నిలిచిపోవడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో హైదరాబాద్ నగరంలోని కర్మన్ ఘాట్, చంపాపేట్, సరూర్ నగర్, మీర్పేట్, బడంగ్పేట్, బాలాపూర్ పరిసర ప్రాంతంలో కూడా వర్షం పడింది. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి దంపతులు అల్లంపూర్ ఆలయాలను సందర్శించారు. హరిత హోటల్ వద్ద ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. అనంతరం శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో అభిషేక పూజలు నిర్వహించి శ్రీ జోగులాంబ అమ్మవారి ఆలయంలో కుంకుమార్చనలో పాల్గొన్నారు. ఆలయాభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి తెలిపారు. పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. ధ్యానం సమర్పయామి వనోదకస్నానం సమర్పయామి యథాశక్తిదాత్మాని మాధవాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ పార్వతీ శ్రీ మహాసరస్వతేభ్యై నమః. నవరత్న సర్వమంగళ మాంగళ్యే ఏపీలోని కేజీబీవీలోనే ఎక్కువ ప్రయోజనాలు పొందుతున్నారని విద్యాశాఖ మంత్రి లోకేష్ వెల్లడించారు. సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఇప్పటికే కేంద్రం కూడా కేజీబీవీలకు బడ్జెట్ పెంచాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక జీతాలు పెంచే బాధ్యతను తాము తీసుకుంటున్నామన్నారు. ఈ ఉగాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, వాటిలో టీచర్ పోస్టులు కూడా ఉంటాయని ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వంతో మేము సంప్రదింపులు చేస్తున్నాం. మాకు అవుట్లే పెంచమని నేను ఆల్రెడీ వాళ్ళని కోరటం కూడా జరిగింది. దానికి అనుకూలంగా మంత్రి గారు కూడా స్పందించారు. అధ్యక్ష, గతంలో అన్నట్టు ఇప్పుడు ఎంటీఎస్ అనేది పెద్దలందరూ కోరారు. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. సుమారుగా 11,000 మంది ఈ వ్యవస్థలో పనిచేస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఇది 11,000 మందికి సంబంధించిన విషయం. ఇది ఒకరికో ఒక 500 మందికి సంబంధించిన విషయం కాదు. సో ఆర్థికంగా మనం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసిన తర్వాత, వాళ్ళు ఒప్పుకున్న తర్వాతనే మనం ఇది అమలు చేయగలుగుతున్నాం. ఈ మ్యాటర్ ఆల్రెడీ హైకోర్టులో సబ్జుడిస్ అధ్యక్ష, హైకోర్టులో ఈ పిటిషన్ కూడా ఇప్పుడు వాళ్ళు పిలుస్తాం జరుగుతుంది. అక్కడ పిటిషన్ ని రివ్యూ చేస్తాం కూడా జరుగుతుంది అధ్యక్ష. ఈ పిఏబి కేంద్ర ప్రభుత్వం అప్రూవ్ చేసిన తర్వాత తప్పనిసరిగా జీతాలు పెంచే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, గౌరవ సభ్యులు ఒక విషయం తెలియజేయదలుచుకున్నాను. ఎస్, 100% రిజల్ట్స్ బాగా వస్తున్నాయి. వాళ్ళ జీతాలు పెంచాల్సిన బాధ్యత అటు కేంద్ర ప్రభుత్వం పైన, ఇటు రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. అంటే ఎలాంటి సందేహం లేదు. అది చెప్తూ
నేను గౌరవ సభ్యులకు తెలియజేసేది ఏంటంటే ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రంలోనే ఎక్కువ జీతాలు చెల్లిస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఆల్రెడీ ఇతర రాష్ట్రాల కన్నా మనం ఎక్కువ ఇస్తున్నాం, చేయాల్సిన అవసరం ఉంది, నాకు ఇది అవగాహన ఉంది. గౌరవ సభ్యులు కూడా నన్ను కలుస్తాం జరిగింది. అందుకే నేను ధర్మేంద్ర ప్రధాన్ గారు కలిసినప్పుడు మాకు బడ్జెట్ పెంచమని నేను కోరటం కూడా జరిగింది అధ్యక్ష. అది తప్పనిసరిగా మేము ఫాలోఅప్ చేస్తాను, గౌరవ సభ్యులు తెలియజేస్తున్నా. అంతేకాకుండా డిఎస్సి గురించి గౌరవ సభ్యులు ప్రస్తావించారు అధ్యక్ష. గతంలోనే గత సంవత్సరంలోనే 16,000 మంది ఉపాధ్యాయుల్ని మనం నియమిస్తాం జరిగింది. ఈ సంవత్సరం ఉగాది నాటికి మెగా జాబ్ క్యాలెండర్ ఇవ్వాలన్న లక్ష్యంతో మేము అందరం పనిచేస్తున్నాం. చెప్తాం చాలా తేలికైంది అధ్యక్ష. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మళ్ళీ జోనల్ రీనోటిఫికేషన్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది, రీనోటిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఉగాదికి మళ్ళీ మేము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. దాంట్లో ఉపాధ్యాయుల పోస్టులు కూడా ఉంటాయని గౌరవ సభ్యులు తెలియజేస్తాం. కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే 40% ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నిధులిస్తుంది అధ్యక్ష. సో మనం ఒక నిర్ణయం తీసుకోవాలన్నా, జీతాలు పెంచాలన్నా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బడ్జెట్ కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఇంత ముందలే అంటే 3 రోజుల క్రితమే ఇలాంటి ప్రశ్న వచ్చినప్పుడు ఏపీ శాసన మండలి సమావేశాలు 2 రోజుల వాయిదా అనంతరం సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ సభ్యులు మళ్లీ ఇందాపూర్, హెరిటేజ్ డైరీలపై చర్చించాలని పట్టుబట్టారు. ఈ అంశంపై వాయిదా తీర్మానాన్ని చైర్మన్ కు అందించగా దానిని చైర్మన్ మోహేష్ రాజు తిరస్కరించారు. దీంతో చైర్మన్ పోడియంను చుట్టుముట్టి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. వైసీపీ సభ్యుల ఆందోళనతో మండలి మళ్లీ గందరగోళంగా మారింది. పోడియంను చుట్టుముట్టిన వారిని వెనక్కి పంపాలని కూటమి మంత్రులు, ఎమ్మెల్సీలు చైర్మన్ కు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. వైసీపీ సభ్యులు పోడియంకు దూరంగా వెళ్లాలని చైర్మన్ చెప్పినా ఆందోళన ఆపకపోవడంతో వారి ఆందోళన మధ్యే మండలిని కొద్దిసేపు వాయిదా వేశారు. గత 4 రోజుల నుంచి కూడా సభ జరగకుండా ఈ రకమైనటువంటి ప్రక్రియకి అవకాశం ఇచ్చేలాగా ఉంది అంటే మీ మీద కూడా ఒక అభిప్రాయం కలిగే అవకాశం కలిగింది అధ్యక్ష. అలాంటి అవకాశం లేకుండా సభని నడిపేలాగా చూడవలసిందిగా మీ ద్వారా కోరుకుంటా ఉన్నాను. సభ్యుల్ని కిందకి దిగమని అధ్యక్ష. పోడియం మీద ఎక్కితే అవసరమైతే మీరు మార్షల్స్ ని పిలిపించి వాళ్ళని దింపాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ప్రశ్న అడిగి సమాధానం ప్రభుత్వం దగ్గర నుంచి రాబట్టడానికి కూడా అవకాశం లేకుండా చేసే ఈ సభ మర్యాదను మంట కలిపే పరిస్థితి సభ్యులకు కల్పిస్తూ ఉంటుంటే మీరు చూస్తూ. ఇప్పుడొక చిన్న బ్రేక్ తీసుకుందాం. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. టాలెంటెడ్ జర్నలిస్టుల సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే
is fun with Magic Math. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్ లోకి వెళ్లి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ళ ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. రాజమహేంద్రవరంలో కిడ్నీ సమస్యలతో ఆసుపత్రిలో చేరిన వారిలో 2 మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 4కు చేరింది. చికిత్స పొందుతూ లాలా చెరువు చౌడేశ్వరి నగర్ కు చెందిన ఎన్ శేషగిరిరావు, రాధాకృష్ణమూర్తి సోమవారం ఉదయం చనిపోయారు. మరో 4 పరిస్థితి విషమంగా మారింది. రాజమహేంద్రవరంలో ఒకే ప్రాంతానికి చెందిన పలువురు కిడ్నీ వ్యాధి బారిన పడి ఆసుపత్రిలో చేరడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగిన సంగతి తెలిసిందే. బాధితుల్లో ఎక్కువ మంది 60 ఏళ్లు పైబడిన వారే కాగా 5 నెలల శిశువు, 3 ఏళ్ల బాలుడు కూడా ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన 4 అనారోగ్యానికి గురవడంతో వారు ఆదివారం అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రుల పాలైన బాధితులందరికీ ఒకే వ్యక్తి పాలు పోస్తుండటంతో అక్కడే కల్తీ జరిగి ఉండవచ్చని వైద్యాధికారులు, బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాలు అబ్బాయి వస్తారు, అక్కడ చాలా మంది ఇక్కడ ఖాతాగా పాలు వేయించుకుని అవి పిల్లలేటి పెద్దలేటి అందరూ అవుతారు. గత సోమవారం కాడి నుంచి కొంచెం అది ఎలాగేసారో ఏమో, పాలు తాగిన కాడి నుంచి 60 నుంచి 70 సంవత్సరాల లోపు ముసలి వాళ్ళు అందరూ కొంచెం అస్వస్థకు గురి అయ్యారు. అలాగే ఒకరు చనిపోయారు బాంబే కాలనీలో. కనకరత్నం అలాగని, బాసిటి కనకరత్నం గారు అలాగే కిడ్నీలు పెయిన్ అని అవి చనిపోయారు శుక్రవారం. అలాగే కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు. చౌడేశ్వరి నగరం, లాలా చెరువుకు సంబంధించిన ఏరియా. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 6:30 లోపల పాలు, సైకిల్ పాలు అబ్బాయి వస్తారు. అక్కడ చాలా మంది ఇక్కడ ఖాతాగా పాలు వేయించుకుని అవి పిల్లలేటి పెద్దలేటి అందరూ అవుతారు. గత సోమవారం కాడి నుంచి కొంచెం అది ఎలాగేసారో ఏమో, పాలు తాగి. వికారాబాద్ జిల్లా తాండూరు పోలీస్ స్టేషన్ కు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పాదయాత్రగా చేరుకున్నారు. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద జరిగిన ఘటనతో రోహిత్ రెడ్డి సహా బీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదైన నేపథ్యంలో హైకోర్టు కండిషన్ బెయిల్ అందించిన ఆయన బీఆర్ఎస్ నాయకులతో కలిసి పోలీస్ స్టేషన్ కు హాజరయ్యారు. ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఉండవల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సమక్షంలో భారత్ నెట్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎంఓయూపై సంతకాలు చేశారు. గ్రామీణ ప్రాంతాలకు ఫైబర్ ఇంటర్నెట్ లక్ష్యంగా భారత్ నెట్ ప్రాజెక్టు అమలుపై ఏపీ ప్రభుత్వం ఈ ఒప్పందం చేసుకుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. రాష్ట్రంలో డిజిటల్ సేవల విస్తరణకు భారత్ నెట్ అవకాశం అందించనుంది. ఏపీలో ఏబీపీ అమలుకు 2,432 కోట్ల విడుదల చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. To build
network infrastructure across the remaining 480 Gram Panchayat, upgrade the existing BharatNet Phase 1 infrastructure from linear to ring topology, operate and maintain for next 10 years, and to the globe. So when we talk about 6.5 lakh villages in India, we are actually talking about now no longer the Indian villages, we're talking about connecting 140 crore people to the global village. And Chief Minister Chandrababu Naidu ji was one of the early visionaries of this. Not yesterday, not day before, but almost 35 years ago. And what India has been able to execute under Prime Minister Narendra Modi is that vision of democratizing technology. The ability for every single human across this country to have a channel to the rest of the world. Wi-Fi with 5G, 6G or 7G tomorrow, then economy will boost up. And also democratization of digital technologies to every person is very, very important. You can originally 2 Mbps for state government. Now we are all thinking gigabits for institutions, for education. That is the order of the day. So for all these things, bottleneck is bandwidth. Clouds are coming in private sector. As you rightly mentioned now, 1 gigawatt capacity, Google is coming with VI center. Straight away from Visakhapatnam to America, sea cable, subsea cable. All these things are happening within the country. We are unable to do it. Now it is a reality in Andhra Pradesh. Around 5 lakh people are work from home. GCC, if you can see, 57% of GCC operations are in India. All other countries put together 43%, whereas India 57%. Hyderabad alone is contributing 11% of GCC's global, 22% to మేడ్చల్ హకింపేట్ ప్రభుత్వ క్రీడా పాఠశాలలో విద్యార్థి శ్రీనాథ్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై కుటుంబం సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడి మేనమామ రాంబాబు మీడియాతో మాట్లాడుతూ పాఠశాల వార్డెన్ నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. తల్లిదండ్రులకు సమయానికి సమాచారం ఇవ్వలేదని, అత్యవసర సమయంలో అంబులెన్స్ ఏర్పాటు చేయకుండా ఆటోలో ఆసుపత్రికి తరలించారని చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకుని సమగ్ర దర్యాప్తు ప్రారంభించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. మీరెవరు? పిల్లగాని వాళ్ళ మేనమామ నాయనమ్మ. ఏం పేరు? నా పేరు రాంబాబు. రాంబాబు. మొత్తం గుడిలో కడతారా సార్? ఆ కిటికీలకి కాళ్ళు కట్టి కిటికీలకి దేంతో పెట్టుకోండి. తాడెక్కడిదంట? సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని గుమ్మడిదల, గడ్డిపోతారం, జిన్నారం మున్సిపాలిటీలో తొలి పాలకవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి హాజరయ్యారు. మహిపాల్ రెడ్డి ప్రజాస్వామ్యంలో అందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, రాబోయే 5 ఏళ్లలో ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఉండాలని సూచించారు. ప్రతి మున్సిపాలిటీకి 15 కోట్ల నిధులు మంజూరు చేయడం, హెట్రో పరిశ్రమ నిర్మాణాలను ప్రభుత్వ అనుమతి లేకుండా తొలగించాల్సిన అంశాలను కూడా చర్చించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్, వైస్ చైర్మన్, కమిషనర్లు, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా ఏ పనైనా కలిసికట్టుగా అందరం కలిసి చేసుకున్నాం. అందరి సమస్యలు పరిష్కారానికి ముందుంటారని మహేందర్ గారికి, అదేవిధంగా చైర్మన్ పుష్ప గారికి, కౌన్సిలర్కు, ఎమ్మెల్యే వైపాల్ రెడ్డి గారికి విశ్వాసంతో ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అడుగులేదు కాబట్టి ఆ విధంగా మీరు అందరూ ఈ గడ్డపోతార మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి మీరు ఒక చేరులో నాలుగుగా ముందుకు పోతారని తెలియజేస్తూ, ఈ యొక్క ముఖ్యమైన సమస్య మన దగ్గర సిగాజీ కంపెనీ అనేది ఇస్నాపూర్లో 54 మంది చచ్చిపోయారు మొన్న 2 నెలల కింద. దానికి ముఖ్యమంత్రికి వచ్చింది. ₹1 కంపెనీషన్ డిమాండ్ చేస్తే ₹1 గిట్ట ఇచ్చినారు. ₹1 ఇచ్చిన ప్రారంభం తెలియదు. మన ప్రాంతంలో హెట్రో వాళ్ళు 12 యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కేంద్రానికి సమీపంలోని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల 6వ రోజు ఉదయం స్వామివారు గోవర్ధనగిరి దారిగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక పూజలు, వేద మంత్రోచ్చారణల మధ్య సేవలు నిర్వహించారు.
భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కటాక్షం పొందారు. హైదరాబాద్ చెంచల్గూడలోని ఎస్ఐసిఏ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆయుర్వేద గ్రామంను జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా ఘనంగా ప్రారంభించారు. 6 సంవత్సరాల విరామం తర్వాత పునఃప్రారంభమైన ఈ కేంద్రం ప్రజారోగ్య సేవలను ఖైదీల పునరావాసముతో అనుసంధానించే మోడల్ ప్రాజెక్టుగా తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఆయుర్వేద చికిత్సలు అందుబాటులో రానున్నాయి. ఖైదీలకు ఆయుర్వేద చికిత్స ఇచ్చి విడుదల తర్వాత ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని అధికారులు ఆదేశించారు. హైదరాబాద్ లోని బడంగ్పేట్ సర్కిల్లో బీజేపీ నేతలు మీర్పేట్ పోలీస్ స్టేషన్ ముందు నిరసన చేపట్టారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి పరామర్శించేందుకు వెళ్తున్న రామచంద్రరావు సహా బీజేపీ ప్రజా ప్రతినిధులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ నినాదాలు చేసిన నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. రాబోయే రోజులలో ప్రతి పోలీస్ స్టేషన్ ముట్టడిస్తూ మరియు ఏదైతే అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ మా యొక్క ఇంటిని ముట్టడిస్తాము, రేవంత్ ఖాన్ ఇంటిని ముట్టడిస్తాము. రేవంత్ ఖాన్ ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ మెడలు వంచి హిందువులకు అండగా ఏదైతే హిందువుల పండుగలకు చేసుకోలేకుండా ప్రతి ఒక్క పండుగకు ఈ పోలీసు వారు పర్మిషన్ అడుగుతారు. ఏదైతే ముస్లింలకు రాగానే వాళ్ళ స్వేచ్ఛగా వాళ్ళు చేసుకొని ఇస్తారు. ఎందుకు ఇలా వివక్ష ఎందుకు చూపిస్తున్నారు? మా హిందువుల పైన ఎందుకు వివక్ష? ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీ, ఎందుకు ఈ పోలీసులు అందరూ హిందువుల పైన భారతీయ జనతా పార్టీ పైన ఎందుకు వివక్ష చేస్తున్నారు? మేము హెచ్చరిస్తున్నాము. రాబోయే రోజులలో మీరు ఈ విధంగా చేస్తే బాగుండదని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర జిల్లా మున్సిపల్ నాయకులు మాజీ ప్రజలందరికీ పేరు పేరున మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.